నేను ఎలా ఉంటానో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా స్టడీస్ ఎలా ఉంటాయో, నాకు జాబ్ వచ్చిద్దో రాదో, నాకు పెళ్ళి అయిద్దో కాదో. అమ్మ, నిన్నంటూ పుట్టించినోడు నీకు పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తే నిన్ను చేసుకునేవాడిని కూడా ఏడో చోట పుట్టించే ఉంటాడు. నువ్వేం దిగులు పడద్దు. తగిన కాలం ముందు తప్పకుండా అది నీ ముందుకు వచ్చి, దాని గురించి నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదే. తల్లి గర్భంలో నిన్ను పుట్టించినప్పుడు నువ్వు భూమి మీదకి రాకమునిపే నీ కడుపు ఆకలి తీర్చడానికి నీకు పాలనిచ్చిన దేవుడు, అమ్మ ద్వారా నీకు పాలనిచ్చి నీ ఆహారాన్ని ముందే రెడీ చేసిన దేవుడు, నీకు అన్నీ ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. మిగిలిన కార్యాలు చేయడా? కాబట్టి అవిశ్వాసులైన వారు, అన్యజనులైన వారు వీటి గురించి విచారిస్తారు. కానీ మీరు నా పిల్లలు గనక, వాస్తవం మీకు తెలుసు గనక, మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి గనక, నా సురక్షితమైన రెక్కల నీడలో మీరు ఉన్నారు గనక భయపడవద్దు, కలత చెందవద్దు, కలవరపడవద్దు, దిగులులో బతకొద్దు. నేను అనుమతించకుండా నీకేది రాదు, నా సెలవు లేకుండా నీకేది కాదు. నీకేదన్నా అనుమతించబడింది అంటే అది నీకు అవసరం, అంతే. నేను అనుమతించాను, అంతే. అనుమతించిన నేనే తగిన కాలం ముందు తీసేస్తాను. ఇలాంటి విషయాలను గ్రహించలేని వాళ్ళు, ఈ విషయాల్లో విశ్వాసం ఉంచలేని వాళ్ళు, ఈ సంగతులు లోతుగా గ్రహించలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రాణాలు తీసుకుంటారు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, చేదైన అనుభవాలకు తట్టుకోలేక, ఈ పరిస్థితులు మారవు, ఈ అనుభవాలు మారవు, ఈ జీవితం ఇంతే అనే విరక్తిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారండి, ప్రాణాలు తీసుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ రేపటి గురించి, రేపు భవిష్యత్తుని గురించి వాళ్ళు చాలా వికృతంగా ఊహించుకుంటారు. వాళ్ళ రేపటిని గురించి ఎంత వికృతంగా ఊహించుకుంటారంటే అది వాళ్ళు జీర్ణించుకోలేనంత చేదుగా ఊహించుకుంటారు. అలా వాళ్ళ ఊహల్లోకి తీసుకొచ్చేది సాతాను, అలా వాళ్ళ ఆలోచనలో తీసుకొచ్చేది దయ్యం, దురాత్మ. ఇప్పటికే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇక నెక్స్ట్ పరిస్థితులు ఇంకెంత దరిద్రంగా ఉండబోతున్నాయో ఊహించు. ఇంకా చాలా దారుణాలు చూడబోతున్నావు నువ్వు. ఇప్పటికే చాలా అవమానాలు పొందావు, ఇంకా పొందబోతున్నావు. ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు పట్టించుకోరు. నీ జీవితం అంధకారమయం. ఈ దరిద్రం, ఈ బాధ, ఇవన్నీ అనుభవించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే అయిపోద్ది. నా మాట విను. చావు 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 ఇట్లా తెప్పిస్తాడు వాడు ఆలోచనలో. చచ్చిపోవచ్చు 5 నిమిషాల్లో. ఎందుకు అంత కష్టపడి నీ చావు నువ్వే చచ్చేటట్టు చేస్తాడో తెలుసా? వాడు నీ ఆత్మను తీర్పులోకి తీసుకొని రావటానికి, అవకాశం దొరికితే నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్ళటానికి. అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చినా గుర్తుపెట్టుకోండి. అన్యులైతే అలా బలైపోతున్నారు. కానీ దేవుని ప్రేమను లోతుగా తెలుసుకున్న వాళ్ళు, దేవుని యందు లోతుగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలకు తావివ్వరు. అలాంటి తలంపు వస్తే గద్దిస్తారు, సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దేవుడిని ఎరగని దాన్ని కాదు, దేవుడిని ఎరగని వాడిని కాదు. ఆయన బలం తెలియంది కాదు, ఆయన శక్తి తెలియంది కాదు, ఆయన ప్రేమ తెలియంది కాదు, అన్నీ తెలుసు. మరి నా దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఏమో, నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏముందో, దీని మూలంగా నాకు రావాల్సిన దీవెనలు ఏమున్నాయో, దీనివల్ల నేను పొందాల్సిన అనుభవాలు ఏమున్నాయో. నా తండ్రి నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందునా, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా, సాతానా పో, నా దేవుని చిత్తమే జరుగునుగాక. నేను నా ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఏది చేసినా నా మేలుకే. శ్రమ పెట్టినా నాలో ఒక షైనింగ్ తీసుకొని రావడానికి, ఆయన కుమారుని పోలిక నాలో తీసుకొని రావటానికే నన్ను చేస్తాడు. కత్తిని తీసుకెళ్ళి, మొద్దు కత్తిని తీసుకెళ్ళి బరక రాయి మీద రుద్దుతున్నామంటే అర్థమైంది, కత్తికి బాధ ఓ అంట. కానీ ఫలితం ఏంటో తెలుసా? దేన్నైనా ఛేదించగలిగే శక్తివంతమైన ఆయుధం అయింది. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే
యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కొంతమంది వాళ్ళ కోసం ఏడవరు, వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం ఏడుస్తారు. మా నాన్న ఎప్పుడు ఒక జోక్ చెప్తా ఉన్నాడు, అరే సందకాడు చచ్చేవాడి కోసం సగం పొద్దుకాడు చచ్చేవాడు ఏడిచాడంట్రా అని. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రిపూట చచ్చిపోయేవాడి కోసం మధ్యాహ్నం చచ్చిపోయేవాడు ఏడిచాడంట. ఎవడి కోసం ఎవడు ఏడవాలి? ముందు వచ్చేది మధ్యాహ్నమా రాత్రి అండి? పొద్దున్నే ఏడుతున్నాడు, ఏడిసేవాడు మధ్యాహ్నం చచ్చిపోతాడు. ఎవడి కోసం ఏడుతున్నాడు వాడు రాత్రి చచ్చిపోతాడు. అప్పుడు ముందు పోయేది ఎవరు? ఇది విచిత్రం కదా. కొంతమంది బాధలు ఎట్టుంటాయి నేను చెబుతున్నా, అవన్నీ దేవునికి అప్పచెప్పండి, విశ్వాసం గలవారై ఉండండి. నువ్వు ఎప్పుడైతే ఈ బరువంతా తీసి ఆయన మీద వేసి ఫ్రీగా ప్రశాంతంగా సంతోషంగా దేవుని పాడుకుంటూ ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ రిలాక్స్గా ఉంటావో నువ్వు విశ్వాసివి అని రాసుకుంటాడు లిస్టులో.